మా మనోనేత్రం ముయ్యవేయడం తండ్రి. సాధారణ తంత్రాలు ఎన్నో ఎత్తులకు పేదలేస్తున్నాడు ఆయన. వారి మాటలకు, వారి ఊహలకు, వారి తలంపులకు మేమంతా లోబడి జీవించగా నాయన, మీరున్నారని భయముతోనూ, భక్తితోనూ, విశ్వాసముతోనూ, చస్తే పరలోకం మీరే ఇస్తారని, మీరు లోకం చేరాలని ఈ జీవితకాలం అంతా కూడా మీ మాట వింటూ, మీ మాటకు లోబడుచు మా జీవితాన్ని సరిచేసుకుంటూ బతకడానికి సహాయం చేయండి తండ్రి. ఇదిగో నాయన, బాయిదొడ్డి గ్రామంలో ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి. చిన్నలను, యవనస్తుల బిడ్డలను, వృద్ధులను తండ్రి, ప్రతి ఒక్కరు పేరు పేరు దీవించండి ఆయన. వాళ్ళకి ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఆలోచనలు, ఎలాంటి ఊహల్లో ఉన్నారు తండ్రి, కేవలం మీకు మాత్రం తెలుసు నాయన. మన సమస్యలను పరిశీలించే దేవుడు మీరు మాత్రం సంపూర్ణంగా నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఇక వాక్యంలోకి వెళ్ళుచుండగా మా మనోనేత్రం వెలిగించుకొని మీ వాక్యాన్ని ధ్యానించగలిగే మనసు ప్రసాదించండి. వింటున్న నీ బిడ్డలకు, నాకును తండ్రి, జ్ఞానము కలిగి, వివేకము కలిగి చెప్పబడిన ప్రతి మాట మా జీవితాల్లో పాటించుకుంటూ నడిచే మంచి భాగ్యం దయచేయమని కోరుతూ, ఆత్మ సహాయంతో, ధైర్యంతో, స్థైర్యంతో నిలబెట్టి మాట్లాడించమని యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదమ్మ, అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లించుకున్నానండి. ఈరోజు కూడా మనిషి కర్మిస్తే ఏమైంది వేళ మనలో అహంకారం ఉంటుంది. చూసామమ్మా, ఏమన్నా తెలుసా మనలో అహంకారము? అమ్మ పిల్లలు శబ్దం చేయగలం తల్లి. ఏమా, మనిషిలో అహంకారం దృష్టి ఒకటి ఉంటుంది. చిన్న మీరు మాట్లాడకుండా చెప్పాను కదమ్మా, మనిషిలో అహంకారం దృష్టి ఒకటి ఉంటుంది. ఏమంటుంది తెలుసా? నేను, నాను తప్ప ఇంకొకరు నాకంటే ఎక్కువ కాదు, నాకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసా, నాకు అంతా తెలుసు కదా నా ఆలోచన ఎక్కువ ఎవరికి ఉంటుంది? నేను అనుకున్న వాళ్ళకు ఉంటుంది. దీన్ని దేవుడు అంటాడు అహంకారపు దృష్టి. నేను అనుకున్న వాడికి ఎప్పుడు కూడా ఏముంటుందమ్మా? అహంకారం ఉంటుందట. ఎప్పుడు మనిషి నేను అనుకున్నవాడు నిలబడినట్టు చరిత్రలో లేదు. ఒక కుటుంబంలో 10 మంది ఉంటారు అనుకో, తమ్ముడు 3, మరదాలు 3, తల్లిదండ్రులు 2, ఆయన భార్య, పిల్లలు, సుమారు 10 మంది చేసుకుంటే ఒక ఆయన పెద్దరికం చేయాలి కదా. ఒక ఆయన పెద్దరికం చేసేటప్పుడు వీళ్ళంతా తెచ్చి ఆయన చేతులు పెడితే ఆయన పెద్దరికం చేయగలడు కదమ్మా. ఆ డబ్బంతా చేతులు పెట్టుకొని నేను చెప్పినట్లు మీరు వినాలి, నేను ఏం చెప్తే అదే చేయాలి, నేను చెప్పిందే తినాలి, మీరు చెప్పిందే చేయాలి, ఇదిగో నేనే అన్నాడు అనుకోండి, తమ్ముళ్ళు ఊరుకుంటారా? తెలియనప్పుడు ఊరుకుండొచ్చు, మా అన్న కదా అని. వాళ్ళకి ఏమి జ్ఞానం లేకున్నప్పుడు మా బావ కదా అని మర్దాన్ని ఉండొచ్చు. నా కొడుకు పెద్ద కొడుకు కదా, ముందు పుట్టాడు కదా, అనుభవించుడు, వాడు ఏమన్నా అనుకోని కొన్ని రోజులు తల్లిదండ్రులు కూడా ఊకుండొచ్చు. వాళ్ళకి అంత తెలిసిన తర్వాత ఊకుంటారా? మీ మందు తెచ్చి నీ చేతులు పెడితేనే కదా నీ పెద్ద పని చేయవు, దానితోనే కదా మమ్మల్ని పరిపాలిస్తున్నావు, నాదంటావేమి, నా ఇష్టం అంటావేమి, మేమంతా అందులో పాల్గొస్తుంది కావాలంటారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు వాళ్ళు. అలా అనుకున్న కుటుంబాలే విచ్చలవిడిగా చీలిపోయాయి, విడిపోయాయి కూడా. అందుకే కుటుంబంలో నేను అన్న గర్వం మనిషికి ఎప్పుడు ఉండకూడదు. నేను, నాను, నేను చెప్పితే వినన్న ఆ గర్వం మనిషిలో ఉంటే ఎప్పుడు మనిషి నిలబడడానికి అవకాశమే లేదు. పడిపోతారు ఖచ్చితంగా మనిషి పడిపోతాడు. దేవుని దృష్టిలో కావచ్చు, మానవ దృష్టిలో కూడా కావచ్చు, వాక్యం చెప్పే వాళ్ళ పట్ల కూడా కావచ్చు, వినే మీ వాళ్ళు కూడా కావచ్చు, మన వాళ్ళు కూడా కావచ్చు. నేను అనుకున్న గర్వం ఎప్పుడు కూడా మనిషికి ఉండకూడదు. అలాంటి వారు ఏమైపోయారు మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనమ్మా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18 నుంచి తీయండమ్మా. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18 వచనాలు. సామెతల గ్రంథము 16వ అధ్యాయము దొరికిందమ్మా? సామెతల గ్రంథము 16వ అధ్యాయము ఏమా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18, 19 వచనాలు. ఓదరదండి. నాశమునకు ముందు ఇక్కడ చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏమా? ఎప్పుడైతే మనిషి నా ఇష్టం అనుకుంటాం, చూసాము కుటుంబం గురించి మనం మాట్లాడుకున్నాం కదమ్మా. నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? నీ ఇష్టం నడుస్తుంది అంటున్నాడు. అంటే గర్వం నడుచును. నేను అనుకుని ఎప్పుడైతే పరిపాలించావో, నేను అనుకుని
నాశనం అవుతుంది. నువ్వు నాశనం అయిపోతావు. నాశనం కాకుండా ముందే నడుస్తున్నట్టు ఆయన గర్వం నడుస్తుంది. ఒకవేళ గర్వాంధుడు ఒకవేళ నేను అనుకుని నడిస్తే నాయన నువ్వు మరుస్తావేమో, తర్వాత ఏం జరుగుతుంది అంటున్నాడు ఆయన దేవుడు, నాశనమే జరుగుతుంది. కిందికి ఇంకొక మాట్లాడాలి, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నీ పడిపోతావని నీకు తెలియదు, తెలుసుకుంటే మంచోడివే. కానీ పడిపోవటకు ముందు ఏం నడుస్తుందంట, అహంకారమైన మనసు నడుస్తుందంట కదా. పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. నీవు పడతావని తెలుసుకుంటే అహంకారంగా ఉండవు. నేను పడిపోతానేమో, ముందు ముళ్ళుందేమో, ముందు గొయ్యి ఉందేమో, ముందు తొగ్గుందేమో, మెట్టుందేమో అని చూసుకుంటూ నడిచేవాడికి అహంకారం ఉండదు. సైలెంట్గా వెళ్తూ ఉంటారు పాట పట్టుకొని, ఎలాగ వెళ్ళాలి, ఎలా నడుచుకోవాలి అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది అది ఆలోచించరు. అంటూ ఉంటారు కొంతమంది, ముందు చూసుకున్నాడా, ఎటు చూసుకొని నడుస్తున్నావు, ముందు ముళ్ళు ఉందో రాయలు తెలియదు, పైన చూసుకుని నడుస్తావు అంటారంటారా, అంటారు కదమ్మా. ఒకవేళ తలకాయ దించుకొని ముందు నడిచినప్పుడు మనం ఏమంటాము, ఎంత వినియోడురా, ఎంత మంచోడురా, తల దించుకొని బాగా నడుస్తా అంటారమ్మా. మనకి ఆలోచన తెలుసు, రాయి ఉందో గొయ్యి ఉందో కదా, ముందు ఏముందో కూడా తెలుసుకొని నడుచుకున్న వాళ్ళకి ఆలోచన తెలుసు. కానీ కొంతమందికి ఏం తెలియదంట, ఎవరు తెలియదు మాట, అహంకారం గల మనుషులకి ఏం తెలియదు, ఏం తెలియదమ్మా, ఎలా నడవాలో తెలుసుకోరు. చెప్పినా వింటారా, నా ఇష్టం అంటారు కదా. మనిషికి ఒకటి, ఎప్పుడు రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయినట్లుగా అంటారు కదమ్మా, రెక్కలు వచ్చిన పక్షి ఎగిరిపోయి తర్వాత దాన్ని తిన్నట్లుగా మనిషి తల్లిదండ్రుని వీడి ఎప్పుడైతే పెరిగి పెద్దవాడైతాడో అప్పుడు ఏమంటాడు, నా ఇష్టం, ఇది ఎక్కడైనా ఉంటా, ఎక్కడైనా కూర్చుంటా, ఎప్పుడైనా వచ్చి తింటా. చివరికి తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా, అడగడానికి నీవెవరు, నీ పెంచావు పోషించావు, నన్ను అడగడానికి హక్కు లేదన్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అలా అనకూడదు ఎప్పుడు. కానీ తల్లిదండ్రికి మనము ఎంత రుణస్తులం అంటే చచ్చేంత వరకు మనం కూడా రుణస్తులమే. వాళ్ళు లేకుంటే మనం పిల్లలుగా లేవు కదమ్మా. అందుకే దేవుడు అంటున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును కదా. మనిషి ఎప్పుడైతే అహంకరిస్తామో, మనిషి ఒక మంచివాడిగా, ఒక నీతిపరుడుగా, ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలంటే ఎప్పుడు అవకాశాలు కూడా ఉండవు. నేను అనుకున్న వాడికి ఎవ్వడికి ఉండదు భూమి మీద. రాజులే పోయారు మనకంతా కదమ్మా, రాజులు పోయారు, ప్రధానులు పోయారు, ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా నేను అనుకున్న వాళ్ళు కూడా పడిపోయారు. మనము అనుకుంటే కలిసి వస్తుంది కదమ్మా. పెద్ద మనిషి మనమంతా కుటుంబం ఒకటి, మీరుంటే నేనుంటే మీరు అనుకున్నది కుటుంబం ఎట్లుంటుందమ్మా, చల్లగా శాంతి సమాధానంగా ఉంటుంది. నేను అనుకున్న కుటుంబాలు నిలబడే అవకాశాలు ఎప్పటికీ లేవు. ఇంకో మాట అనుకుందామంటే, ఇంకో మాట అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయం 1-2 వచనాలు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2-3 వచనాలు. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయ మనస్సు గల వారి యొక్క జ్ఞానం ఉన్నది. ఏమొస్తుందమ్మా, అహంకారము వెంబడి ఏమొస్తుంది, నీకు అవమానం. ఎట్లా అవమానం వస్తుంది చెప్పండి, ఎట్లా అవమానం వస్తుంది? నేను అనుకొని గర్వించి పెత్తనం చేయరానిస్తే నేనే తప్ప మీరు ఎవరు కాదని చేస్తారో ఏమవుతుంది, పెద్ద ఎర్రవిగడు, నేను అనుకొని నడిపించాడు, ఎవరు లెక్క చేయలేదు. ఇప్పుడు బాగా బుద్ధి వచ్చింది, వారి తమ్ముల వారికి మాటిండ్రు, వాళ్ళ అన్నుల వారికి మాటిండ్రు, వాళ్ళ మరదల వారికి మాటిండ్రు, తల్లిదండ్రుల వారికి మాటిండ్రు. ఇప్పుడు బాగా కుటుంబం ఏమైంది, విచ్చలవిడిగా విడిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది, వారికి బుద్ధి వచ్చింది అంటారు కదా. దేవుడు ఏమంటున్నాడమ్మా, దేవుడు ఏమంటున్నాడు, అవమానం వచ్చును. కొంతమంది ఏమంటారు తెలుసు, దాన్నే బుద్ధి అంటారు. మంది ఏమంటారు, అవమానాన్ని తీసుకొని బాగా బుద్ధి వచ్చిందంటే అవమానం బాగా వచ్చిందన్నమాట. అంటే సిగ్గు వచ్చిందిరా నీకు ఇప్పటికైనా. నేను అనుకుని గర్వించా కాబట్టి అందరు నీ మాట మీద కూడా పోయారు కాబట్టి నీకు ఏమొచ్చింది, సిగ్గు వచ్చింది. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చింటే బాగుండు అనుకుంటా అంటారు మంది కదా. అందుకే ఏమంటాడు దేవుడు, అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయ మనస్సు గల వారి యొక్క జ్ఞానం ఉన్నది.
వాడు ధీరుడుగా యథార్థంగా కుటుంబం నడిపించేవాడు ఏముంటుందమ్మా? వినయం ఉంటుంది. వాడి దగ్గర ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. జ్ఞానముతో కుటుంబాన్ని నడిపించే వాడి దగ్గర వినయ మనస్సు, తగ్గింపు స్వభావం. అన్నను పలకరిస్తాడు, తమ్ముళ్ళు పలకరిస్తాడు, మర్దాలు పలకరిస్తాడు, వాళ్ళ కొడుకులు పలకరిస్తాడు. కొడుకు వచ్చేప్పుడు చిన్నపిల్లలు పలకరిస్తాడు. అమ్మా నాన్న మీకు ఏం కావాలి చెప్పండి, ఏ బట్టలు కావాలి చెప్పండి, మనం ఎలా ఉండాలో చెప్పండి, ఏం తీసుకురావాలో చెప్పండి. పండుగ వచ్చింది కదా, వారానికి ముందే నాన్న నువ్వు ఏ బట్టలు తీసుకుంటావు, మనం అంతే షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొద్దామా, అమ్మ నీకు ఏ బట్టలు కావాలి, ఎన్ని జతలు కావాలి, లేకుండా మరదాన్ని పిలిచి, తల్లిని పిలిచి, భార్యను పిలిచి, మనం ఈ రోజు లేకుంటే పండగ ఏ వంట వండుకుందాము, ఎలా వంట చేసుకుందాము, ఇలా ఉంటుంది. ఎవరు? వినయం. తగ్గించుకొని ఉన్న దాని దగ్గర వినయం ఉంటుంది. కొంతమంది కదా అసలు ఉండదు. నేను అని గర్వించే వాళ్ళు ఉంటారు కదా. నేను అనుకున్న కుటుంబాలు 10-15 కంటే ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ కలిసి ఉండవు కదమ్మా. బాగా ఉన్న కుటుంబాలు అనుకుంటాం, బాగా నడుచుకుంటున్నారు వాళ్ళు, ఒకరికొకరు మాట ఎదుర్కొంటున్నారు కాబట్టి, అందరూ లోపడున్నారు కాబట్టి కుటుంబం బాగా ఉందంటారు. ఇది సామాన్యమే. కానీ ఎప్పుడైతే గర్విస్తావో పడిపోయింది. ఇంకా గర్విస్తావో మనిషి పడిపోవడమే, నాశనమే. ఇంకా ఒక కుటుంబం ద్వారా పెద్దలు అంటారు కదా, ఏమంటారు మా మాట? కుండ మేరైతే కులం మేరైనట్టు. ఎప్పుడైతే నువ్వు అన్నదమ్ములు గడిపోయావంటే వాడే వీడే, ఈయన వంట ఈయనదే, వాడి వంట వాడిని. ఇన్ని రోజులు ఒక్క చోటే పుట్టి పెరిగారు కదా, ఒక్క చోటే పుట్టి పెరిగారు, ఒక చోటే కలిసి ఉన్నారు, ఒక చోటే ఉన్నారు. వాడు తిన్నానమే ఈడు తిన్నాడు, వాడు తిన్న కూర ఈడు తిన్నాడు, వాడు తిన్న కూరే మద్దలు తిన్నారు, బావగాళ్ళు తిన్నారు, అత్త అందరు తిన్నారు కదా. తర్వాత వేరైపోతుంది. వాళ్ళ వంట వాళ్ళదే, వీళ్ళ వంట వీళ్ళదే. కొంతమంది కొట్లాడి మరి వేరేతారు. అలాంటి కుటుంబాలు ఎప్పుడు కూడా కలుసుకోలేవు. ఎందుకంటే పెత్తనం చేసే పెద్దవాళ్ళే అలా నడిపించడం, నేనన్న గర్వంతో వాళ్ళు నడిపించడం కనుక నాశనం అయిపోతుంది. అందుకే వినయ మనస్సు గల మరి ఏముంటుందంట? జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం చెప్పని మనిషి మనము నడుచుకోవాలి. ఇంకో మాట అవుతుంది. అలాగే యెషయా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. దొరికిందమ్మా? యెషయా గ్రంథము 12వ అధ్యాయము, యెషయా గ్రంథము 12వ అధ్యాయము చదువుతాడు. 2వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. అహంకార అతిశయము గలవాని గల ప్రతి దానికి, ఔతన్యము గల ప్రతి దానికి విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు, అవి అనగదొక్కబడును కదమ్మా. అహంకారం అతిశయము గల మనసు మనతో ఉందనుకోండి, సమయం ఉంచాడు. కొంతమంది అంటూ ఉంటారు కుటుంబంలో, ఏమని? కుటుంబం తమని మాట నచ్చే బాగా ఏదున్నావురా, వాళ్ళందరినీ మాట వింటున్నారు, నీకు అంత గర్విస్తే కూడా బాగా ఉన్నావు కనుక వాళ్ళు మాట వింటున్నారు. ఒకరోజు వస్తుంది, ఎవరో ఒకరు నేర్పుతారు నిన్ను. ఖచ్చితంగా కొట్లాట వస్తుంది. ఆ రోజు నువ్వు ఖచ్చితంగా నీకు గుణపాఠం వస్తా అంటారు కదా. దానికి దేవుడు ఏమో తెలుసా? అహంకార అతిశయము గల ప్రతి దానికి, ఔతన్యము గల ప్రతి దానికి విమర్శించు దినమొకటి సైన్యములకు అధిపతి యెహోవా నియమించి ఉన్నాడు. ఒక దినం ఉంటుంది. మనిషి గర్వించి నేను అనుకున్న దానికి తగ్గింపబడే ఒక దినం ఉంటుందంట. దేవుడు దాన్ని పెట్టాడు. ఎంత గర్వంగా నడుచుకుంటావు నడుచుకో, ఎంత అహంకార దృష్టితో ఉంటావు ఉండు, కానీ దేవుడు దాన్ని చూస్తూ ఉన్నాడు. ఆ రోజు నిన్ను ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కుతాడు. ఏ మూల పాడేయాలో ఆ మూల పాడేస్తాడు. అంతవరకు దేవుడు కూడా చూస్తూ ఉంటాడు. ఈ లోపు దిద్దుకుంటాడేమో చూస్తూ ఉంటాడు ఆయన కదా. ఇలా తగ్గుతాడేమో నేర్చుకుంటాడేమో, వింటాడేమో, జ్ఞానం తెచ్చుకుంటాడేమో, వినయం తెచ్చుకుంటాడేమో చూస్తూ ఉంటాడు. తీసుకునలేదా, ఆ నిర్ణయం నువ్వు ఆలోచించలేదా, సమయం వచ్చిందన్నమాట. ఆ రోజే కొట్లాట, విడిపోవడం, అసమాధానం కదా. అంత గలిబిలి కుటుంబంలో సమాధానం మరలా ఆ కొట్లాటని కూర్చోబెట్టి ఆ సమాధానం మరలా రావాలంటే కొన్ని రోజులు పడుతూ ఉంటుంది. అవును కదమ్మా, కొన్ని రోజులు పడతాం. ఎందుకంటే ఆ అహంకారం అతిశయం ఆ సమయం రాకముందు మనం ఏం చేయాలమ్మా? తగ్గిపోవాలి, తగ్గించుకోవాలి.
తెలుసుకోవాలి. ఓహో నేను గర్విస్తున్నాను అన్నమాట, నేను గర్వాంధుడుగా ఉండకూడదు అన్నమాట, నేను వినయం నేర్చుకోవాలన్నమాట, నేను తగ్గించుకొని నడుచుకోవాలన్నమాట. ఇది మనుషులకు మంచిదే, దేవుని దృష్టి కూడా మంచిదే. తగ్గించుకుంటే అన్ని విషయాల్లో మనిషి మంచిదే. ఇంకొక మాట అనుకుందామంట, అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. తెలుగులో పోదండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనము. ఒకని మార్గము వారి దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. నా సొంతము, నా సొంత ఆలోచన, నా ఇష్టము అనుకున్న వాడికి ఏముండదంట, ఒకని మార్గం వారి దృష్టికి యథార్థము కనబడునంట. ఒక్కడిగా నడిచామనుకోండి, సొంత ఆలోచన నడిచంటే ఇక నన్ను మించిన వాళ్ళు లేడా, నాదే జ్ఞానమే, నాకు తీసుకున్న నిర్ణయమే మంచిది, మీరు నాకు చెప్పినట్టే మీరు నాలే, నాకెవరు చెప్పకూడదు, నేను ఎవరి మాట విన్నాను అనుకున్నవాడు ఎలా ఉంటుంది తెలుసామా? వాడు ఏమన్నాడంట, అవన్నీ ఒకరి మార్గం ఆ దృష్టికి యథార్థం కనబడుతుంట. కనబడుతుందా? ఉండవు. ఒక్కడిగా ఉన్నావంటే ఒంటరి కూడా అయిపోతావు అంతే. పెద్దలు అప్పుడు అంటూ ఉంటారు కదా, ఒక్కడికి కూర్చోకరా చెడు ఆలోచన వస్తూ ఉంటాయి, పెద్దమంది ఉన్నారు కదా కూర్చోకపోతే మంచి చెడో తెలుస్తుంది కదా. ఒక్కడిగా ఉంటే కొంతమంది ఒక్కడిగా ఉన్న కొన్ని మంచి ఆలోచన చేయొచ్చు, కానీ వాళ్ళు నడకంట మంచిదిగా నేను మంచిగానే ఉన్నాను అనుకున్నవాడు ఏమైందంటమ్మా, మరణమునకు చేరున్నావు కదా. కదా ఒకరి మార్గం దృష్టికి యథార్థము కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరుతుంది. ఏమన్నా మరణమునకు కదా. నీ ఒకవేళ నాను అనుకోని ఎవరి మాట వినకుండగా నా దృష్టికి నేనే మంచోడు, నా కంటికి నేనే మంచోడు, నేను చేసిందే పని, నేను పట్టిందే బంగారం, నీ ఇష్టం నేను నడిచావంటే అది ఎక్కడ పోతుంది? చివరికి మరణానికి దావతీస్తుంది. ఎప్పుడు నేను అన్న గర్వం మనుషులు ఎప్పుడు ఉండకూడదు కదా. అందుకే నాశనానికి ముందే ఏమనిస్తుందంటే గర్వం. ఆ గర్వం నడిచినప్పుడు నీకు కనిపించదు, మనకు కనిపించదు, మరి పడిపోతామేమో కనిపించదు మనిషిని. ఎందుకంటే ఆ సాతాను అన్న నీడలు, ఆ ఛాయలు, ఆ ఆలోచన మనిషి ఏం చేస్తాయి? మబ్బుపరుస్తాయి. మన మనోనేతలకు ఏం చేస్తామా? గుడ్డితనాన్ని కలుగు చేస్తాయి. మన గుడ్డలు కాదు కానీ గుడ్డితనాన్ని కలుగు చేస్తావు. ఏమి సాతాను ఒక ఆలోచనలో, అనుచరులు, మన ఊహలు మన వాళ్ళు ఏం చేస్తాయి? మభ్యపరుస్తాయి, మత్తుల్లో ముంచేస్తాయి కదా. విశ్వాసంలో వాడు తాకడు, అవిశ్వాసులైన మనోనేతలు కూడా ఏం చేస్తాడు? గుడితనాన్ని చూసి చూడట్టుగా వాడు చేస్తాడంట. అందుకే మనం ఏం చేయాలంటే, అయ్యో నేను పడిపోతానేమో, జాగ్రత్తగా ఉండడం ఆలోచన కలిగే మనిషి నడుచుకోవాలి. ఇంకొక మాట వదులుతాను చివరిగా. కీర్తన గ్రంథము 36వ అధ్యాయము 2వ వచనం. 36వ అధ్యాయం, కీర్తన గ్రంథం 36వ అధ్యాయము 2వ వచనం. వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వారి దృష్టి ఎదుట వారి ముఖస్థుతి చేయుచున్నది. ఏమా వాడు ఏం చేస్తాడంటే, నీ మంచోడు, నీ మంచోడు, నీ మంచోడే, నీవు ఏమని నీ మంచోడే అంటే స్థుతి అని దేవుడు ఉంటాయి కదా. దేవుడా స్థుతి, దేవుడా స్థుతి, దేవుడా స్థుతి, నీ మంచోడు, దేవుడా నీ మంచోడు, ఎలా మనం అంటామో కదా. వాడిని కూడా ఎక్కడుంటుందంట, వారి దోషము బయలుపడి అసహ్యముగా కనపడు వరకు అది వారి ముఖస్థుతి చేస్తున్నదంట. నువ్వు చేసే తప్పురా, నీ చేసే తప్పురా అంటే వాడు ఎప్పుడు కూడా మనిషి కదా. వారి దృష్టి కూడా ఏమనుకుంటే, నేను మంచోడిని, నేను మంచోడిని, నేను మంచోడిని, నా ఎంత మంచోడు ఎవరు లేదు, నాకు ఎవరు చెప్పేది అవసరం లేదు, నేను బాగా ఉన్నాను, నేను పడిపోను, నేను నిలబడ్డాను, నేను చేసి ఏం చేస్తే మంచిదే, నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు అనుకున్నాడు. ఎట్లుంటామా? ఎట్లుంటాడు? ముఖస్థుతి. నీ స్థుతి అంటే మంచిది, మంచిది, నీ మంచోడు, నీ మంచోడు, అంతే అంతేనంట. వారి ముఖస్థుతి చేస్తున్నదంట. చూడండి ఎంత బాగుంది వాక్యము. వారి దోషము బయలుపడి అసహ్యము కనబడి వరకు వాడు అస్సలు ఆలోచించాడు. ఏదో ఒకరు దోషం అని కనబడలే. ఇన్ని రోజులు మంచోడు అనుకున్నావు కదా, నీవు చేసిన దోషాలు చూడు, నీ చేసిన పాపాలు చూడని ఆ కనపడేంత వరకు వాడు చెబితే అర్థం చేసుకున్నంత వరకు కూడా వాడు మంచోడుగానే అనుకున్నాడు మనిషి అన్నవాడు. మరి ముఖస్థుతి అంటే నా దృష్టిని మంచిగా అనుకున్నాడు అనుకోండి, ఎవడు చెప్తే కూడా నేనంట అది మంచిగా ఉంటామా కదా. నలుగురు చెప్పే మాటలు వినాలి, ఎవరు ఏం చెప్తారు మంచిని హత్తుకోవాలి, చెడుని విడిచిపెట్టాలి.
అంతే. అక్కడ మనకి ఏం చేస్తుందంటే అనుభవం తెలుస్తుంది. ఎవరు ఏం మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఏది నేర్చుకోవాలి, ఏది నేర్చుకోకూడదు అనుభవం మనకి తెలుస్తుంది. అంతే కదమ్మా. మనిషి కంట వారి దోషము బయలుపడి అసహ్యముగా కనబడే వరకు అది వారి ముఖస్థుతి దృష్టి ఎదుట వారి ముఖస్థుతి చేర్చున్నది. వారి ముఖం ఎదుట వారి ముఖమే స్థితి చేస్తున్నారు. మంచోడు కానీ కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒకరు నిన్ను దోషిగా నిలబెడుతుంది. నేను అనుకున్న వాడిని దోషిగా నిలబెడుతుంది. అటు వినాలి, ఇటు వినాలి. చెడైతే విడిచిపెట్టాలి, మంచి అయితే హత్తుకోవాలి. చివరికి ఇంకో మాట అనుకుందామంట. మొదటి సామ్యాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. సామ్యాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సామ్యూయేలుతో ఇలాగ సెలవించెను, అతని పై రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లెక్క పట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మనుషులు కొంతమంది బాగా నటిస్తూ ఉంటారు, అందరిగా మంచివాడుగా ఉంటారు కదా. ఫస్ట్ అన్నాం కదా, మనం పై రూపాన్ని చూసి ఎప్పుడు మనిషి మోసపోకూడదు. నీవు ఎలాగున్నా దేవుడు ఏం చేస్తాడంట, హృదయాన్ని పరిశోధిస్తాడు. ఆయన పై రూపాన్ని మనుషులు లెక్క పెడతారు. ఆహా, ఎంత మంచిగా ఉన్నాడు కదా, ఎంత బాగా చెప్తున్నాడు కదా, ఎంత బాగా వర్ణిస్తున్నాడు కదా, ఎంత బాగున్నాడు కదా. మనుషులు పై రూపాన్ని లెక్క. దేవుడు ఎక్కడ చూస్తాడమ్మా, హృదయం, తలంపు, మన ఊహ, మన జ్ఞానం ఏం ఆలోచిస్తుంది. ఎంతమంది కూర్చున్నాం కదా, మన ఆలోచన అంతా ఈ వాక్యం వైపు చెబుతుంటే ఇక్కడే ఉందా? కరెక్ట్గా చెప్పండి, ఉందా? ఇక్కడే, ఇంకెక్కడ లేదు. ఈ గోడ తట్టు, ఈ ఫోకస్ తట్టు, ఈ స్పీకర్ తట్టు, ఈ మైక్ తట్టు, ఈ పూల తట్టు ఎక్కడ లేవా? ఇక్కడే చెప్తుంటే ఇక్కడే ఏం చెప్తుంటే ఇక్కడే ఉందా? ఉండదు. నాకు కనబడుతుందా? అస్సలు కనబడదు. అందుకే దేవుడు అన్నాడు, నీ హృదయాన్నే పరిశీలించేవాడు నేనే కదా. దేవుడు ఏమంటాడమ్మా, మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ఏమా, ఎప్పుడైతే దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు కదా, మనకి ఏం కావాలి? అమ్మో, దేవుడు ఇంత భయపెడుతున్నాడు మనల్ని, దేవుడు ఇన్ని రకాలుగా చూస్తున్నాడు మనల్ని. మనమేమో నడుస్తున్నప్పుడు చూస్తున్నాడు అనుకుంటున్నాము, మనమేమో దేవుని మందిరంలోకి వస్తే ఎలాగున్నా దేవుడు మనల్ని దీవిస్తున్నాడు అనుకుంటున్నాము. అయ్యో, దేవుడు మనం పై రూపంగా చూసేది, హృదయాన్ని లక్ష్య పెడతాడా అన్న భయం మనలో ఉంటేనే దేవుడు అంటే భయం ఉన్నట్లు. అవును కదమ్మా. దేవుడు అంటే భయం లేకుండా పై రూపానికి వచ్చి మనం ఇలా కూర్చొని అలాగే వెళ్ళిపోతే దేవుడు ఏం చేస్తాడమ్మా, నీ రూపం నాకు అక్కర్లేదు తల్లి, నీ ఆలోచన నాకు అక్కర్లేదు తల్లి, నీ పై రూపం తీసుకొని నేనేమి చేయదు. ఏదో ఒకరు మట్టిలోకి పోతావు, 4 రోజుల తర్వాత తీసేదంతా కుళ్ళిపోయి వాసన పడతావు. దాన్ని తీసుకుని ఆయన ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దేవుడికి అవసరం, మనకేమైనా అవసరం వస్తుంది? మన శరీరం చేస్తే ఎవరికి అవసరం రాదు. మట్టిలో పడితే మట్టి అయిపోతుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు, హృదయాన్ని పరిశీలిస్తాడు. ఆ హృదయంలో ఏముండకూడదు అంటే, ఇప్పుడు మనకి గర్వాంతుడై ఉండకూడదు. ఆ హృదయంలో దేవుడికి తగ్గించుకొని ఉండాలి. ఆ హృదయంలో వినయ మనసుగా ఉండాలి. ఆ హృదయంలో దేవునికి ఏం కనబడాలంటే తగ్గించుకుంటున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, వినయుడుగా ఉన్నాడు, నా విషయమై అర్థం చేసుకుంటున్నాడు, పరిశోధిస్తున్నాడు. ఆలోచన దేవుడు చూస్తున్న హృదయంలో మనం కూడా ఏం చేయాలి, తగ్గించుకొని ఉండాలి. అక్కడే దేవుడు చూస్తున్నాడు, భయం మనకు ఉండాలి. కానీ పై రూపాన్ని చూసి మనము ఎప్పుడు మనిషి గర్వాంతుడుగా ఉండకూడదు. ఏదో ఒకరు మట్టిలో పెడతారు దీన్ని తీసుకెళ్ళి. 6 అడుగులున్నా, 10 అడుగులున్నా, 7 అడుగులున్నా, 3 అడుగులున్నా, 60 కేజీలున్నా, 70 కేజీలున్నా కదా, 100 కేజీలున్నా, ఏదో ఒకరు ఖచ్చితంగా చస్తాము. ఆ చచ్చిన 24 గంటల లోపు టైం అయింది లేపేయండి, వాసన పడుతుందని మట్టిలో పెడతారు. ఉన్నవాళ్ళు పక్కన కచ్చేసి ఏడుస్తారు, అమ్మో అయ్యో కొన్ని బతుకున్నాము, మాకు వచ్చేసి విద్యేసా పోతావు అంటారు. అంతే, వాళ్ళు ఏమి చేయరు కదా. ఆ రూపం మనం చూసి మరవాలా? ఆ రూపం మనకు అవసరమా? దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కదమ్మా. దేవుడు ఇచ్చిన దాన్ని కాపాడుకోవాలి. ఈ హృదయంలో మాత్రం మనిషి ఏం చేయకూడదు, గర్వంగా ఉండకూడదు. చివరికి ఇంకో మాట అనుకుందామంటే, ఇలా గర్వించిన ఒక ఆయన ఉన్నాడు. ఎవరాయనంటే రాజు. ప్రపంచానికి ఒకప్పుడు వెళ్ళిన ఒక రాజు ఉన్నాడు. చివరికి ఆయన గతి ఏమైపోయింది ఆయన మాట చదువుకొని మనం ముగించేద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం.
అయితే అతడు మనసున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము తన యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఎవరు మీరా? ప్రపంచాన్ని రాజు కదా, చక్రవర్తి కదా, నెబుకద్నెజరు కొడుకు బెల్షస్సరు కూడా, ఇద్దరు కూడా గర్వించి రాజ్యాన్ని నడిపిన వాళ్ళు, ప్రపంచాన్ని నడిపిన వాళ్ళు. అంటే మనసును గర్వించిన వాళ్ళు, ఇక నాదే, ఇక ఈ ప్రపంచం వెళ్తున్నాడు కదా, నేను ఏం చెప్తే అదే శాసనం అనుకున్నట్లుగా వాళ్ళు గర్వించారంట. మనసున గర్వించుకున్నారు, ఇక నేను చెప్పిందే శాసనం. ఇప్పుడు సపోజ్ ఉన్నాను అనుకోండి, మీరు కూర్చోమంటే కూర్చోవాలి, లేదంటే లేస్తారా లేదా? నా ఇష్టం నెరవేర్చాలి, ఇక్కడ నెరవేర్చాలా? దేవుడు అంటే నాకు ఫస్ట్ వణుకుండాలి. ఇక్కడ మీతో మాట్లాడుతున్నాడే దేవుడు అందరూ పరిశోధిస్తున్న భయం నాకు ఉండాలి. నాకు లేకుండా లేచోండి, కూర్చోండి, లేచోండి, కూర్చోండి, పాట పాడండి, ప్రార్థన చేయండి, లేకుండా పోండి, రాండి రావడం నాకు అధికారము లేదు. మీరు సంఘము, దేవుని సంఘము, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించుకుని సంఘము. మరి కదమ్మా, మీకు భయపడాలి. ఒక కాపరిగా ఉన్నావు, సేవకుడిగా ఉన్నావు, విశ్వాసుడిగా ఉన్నా మీకు నేను భయపడాలి, మీరు నాకు భయపడాలి. ఒకరంటే ఒకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, అంతేగాని అధికారాన్ని నేను చూపించుకోకూడదు, నా గర్వాన్ని నేను చూపించుకోకూడదు. దేవుని మాటలు మనకు వినబడాలని చెప్పాలి తప్ప గర్వాలు ఎప్పుడు కూడా మనిషి నడవకూడదు. అలాగే ఒకరోజు నడిచారు. రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళు, దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరు, బెల్షస్సరు ఇద్దరు నడిచారు. కానీ దేవుడు ఏం చేయడు తెలుసా? వాళ్ళని ఏం చేయడు ఆయన? 21వ వచనం, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరుమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. ఎప్పుడైతే మనిషి గర్వించాడో, అతిశయించాడో, బలాత్కారం చేయడానికి అతని హృదయము కఠినము చేసుకొనగా దేవుడు ఏం చేయడంటే, అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనసు గలవాడాయను. మహోన్నతుడు దేవుడు మానవుల రాజ్యములను ఏలుచు ఎవరిని స్థాపింపబోనుకొనునో వారిని స్థాపించుకొని అతడు తెలుసుకొని వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువుల వలె గడ్డి మేయించు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరం గలవాడాయను. ఏమో ఒక రాజుని అడవి తినే గడ్డి దగ్గర కూర్చోబెట్టాడు దేవుడు. గర్వించాడు, అతిశయించాడు, నేనే అన్నాడు. హృదయంలో గర్వించాడు ఆయన. నేను ఎక్కడ ఏం చేయాలో అక్కడ చేస్తాడా అని ఒక రాజుని తీసుకెళ్ళి ఏం చేయాడు తెలుసా? అడవిని గాడిద తినే గడ్డి తినిపించాడు దేవుడు. అలా ఈరోజు తినిపించాడు. కానీ దేవుడు ఈరోజు యథార్థవంతుడుగా ఉన్నాడు. ప్రతిదాన్ని పరిశీలిస్తూ మనకు దినమాన్ని నిర్ణయించాడు. ఒక 60, 20, 30 ఆ రోజు వరకు ఏం చేస్తావో దేవుడు చూస్తూ ఉంటాడంట కదా. ఈ లోపే మనం గర్వాదులుగా ఉన్నామా, తగ్గించుకొని ఉన్నామా, అది మనం పరిశోధించుకోవాలి. ఎప్పుడు మనిషి హృదయంలో గర్వించకూడదు. ఓకేనమ్మా? హృదయం అన్నది మన హృదయంలో ఒకరు గర్విస్తే దేవుడు ఏదో ఒకరోజు మన వాళ్ళే తొక్కి నారదీసిన భయం మనలో ఉండాలి. అందుకని మనిషి ఎప్పుడు ఏం చేయకూడదు? గర్వించకూడదు. అందుకని నాశనమునకు ముందు ఏం నడుస్తున్నాయి అంటే గర్వము నడుచును. ఆ గర్వాంతుడు ఎప్పుడైతే నేను అని నడుచుకుంటున్నావంటే అక్కడ ఉన్నది పడిపోవడానికి అవకాశం ఉంది కనుక అది నాశనానికి ముందు తావతీస్తుంది తెలుసుకొని ఆ గర్వం వద్దు అని నడుచుకుంటేనే బాగుంటుంది. ప్రార్థన చేసుకుందామంటమ్మా. ప్రార్థన చేసుకున్న తర్వాత చివరి పాట పాడిన తర్వాత పాట పాడుచున్నప్పుడు కాగలేతపడుతుంది. ప్రార్థన చేసుకుందామంటాం. కన్ను మూసుకున్న అందరూ. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీరు ఇచ్చిన ఆయుష్కాలం బట్టి, ఆరోగ్యం బట్టి నిన్ను వందనాలు, కృతజ్ఞతాస్తుతులు జరుపుకుంటున్నాం దేవా. ఇదిగో నాయన, మీ వాక్యం సెలవిస్తున్నట్టు తండ్రి, మా హృదయంలో ఒకవేళ తండ్రి మేము అనుకున్న గర్వం మాలో ఉంటే దాన్ని తీసివేయండి నాయన. మేమంతా మీ మాటకు లోబడాలి, మీ ఆజ్ఞలకు లోబడాలి తండ్రి. మీకు లోబడి మీ ఇష్టానుసారంగా జీవిస్తేనే, మీ మనసు సంతోషపరిస్తేనే మీరు లోకంలో మమ్మల్ని చేర్చుకోగలరు తండ్రి. ఒక మా హృదయంలో తండ్రి గర్వించి అతిశయించి మా ఇష్టానుసారం మేము జీవించిన వాళ్ళమైతే కృపతో దయతో మనం చెల్లించండి. మా హృదయంలో గర్వం అన్నది లేక, అతిశయం అన్నది లేక, మా సొంత ఆలోచన లేక తండ్రి, మీ మాటకు లోబడి, మీ మాటకు వెలువరించి
మమ్మల్ని సరిదిద్దుకునే మీ జ్ఞాన వార్తలతో నింపి మంచి మనసు ప్రసాదించమని ఈ సంఘాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని, కాపరిని కృపతో జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి భద్రపరచమని కోరుతూ యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్.